నెక్స్ట్ వన్ మన సెంటెన్స్లో ఇక్కడ థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే దీని డెఫినేషన్ ఏంటి? వాట్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్? ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? డిక్లరేటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం. డిక్లరేటివ్ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాము. అలాగే సెకండ్ వన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్ గురించి తెలుసుకున్నాము. అలాగే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్లో క్లోజింగ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి? సో దీనికి ఒక డెఫినేషన్ ఉంది, అందరూ రాసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ సెంటెన్స్ which expresses command or request is called imperative sentence. సో ఏదైతే కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ చెబుతుందో దాన్ని ఏమన్నామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. యాక్చువల్గా దీని మీద చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇట్ స్టార్ట్స్ విత్ మెయిన్ వెర్బ్. రాసుకోవాలి. ఇట్ స్టార్ట్స్ విత్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ వెర్బ్ అంటే ఏమిటి? ప్రధాన క్రియ. సో దానికి మరి ఒక పేరు ఏంటంటే ప్రిన్సిపాల్ వెర్బ్ అంటారు, లేదా యాక్షన్ వెర్బ్ అని కూడా అంటారు. దేనిని? మెయిన్ వెర్బ్. ఆల్రెడీ మనం హెల్పింగ్ వెర్బ్ స్టడీ చేసాం. ఏంటిది? ప్రైమరీ ఆక్సిలరీ అండ్ మోడల్ ఆక్సిలరీ. సో అవి కాకుండా ఉన్నటువంటి క్రియాపదాలని మనం ఏమంటామంటే మెయిన్ వెర్బ్స్ అని అంటాం అనమాట. సో ఇట్ స్టార్ట్స్ విత్ మెయిన్ వెర్బ్, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇట్ ఆల్వేస్ tells about the second person అంటే ఎప్పుడు రెండో వ్యక్తి గురించే చెబుతుంది. ఎందుకని? మనం ఎవరిని కమాండ్ చేయాలి? మన ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళనే కమాండ్ చేస్తాం, అంతే కదా. సో ఎక్కడో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ మనం కమాండ్ చేయము. మన ముందు ఎవరైతే ఉంటారో, లేదనుకోండి మీ ముందు నేను ఉన్నాను, సో నన్ను ఏమంటారంటే, సో నేను మీకు సెకండ్ పర్సన్, అలాగే మీరు నాకు సెకండ్ పర్సన్. అంటే మన ముందు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఫస్ట్ పర్సన్, అలాగే సెకండ్ పర్సన్, ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని మాత్రమే, అనగా యు అనే వ్యక్తిని మాత్రమే కమాండ్ చేయగలడు. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ని కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్ కానీ కమాండ్ చేయడు. చాలా చాలా ఇంపార్టెంట్. అందువలన ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు చెప్పినా మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు, మెయిన్ వెర్బే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఇక్కడ కనిపించదు మనకి. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ ఉండదు, కానీ యూకి చెందే ఉంటుంది. మనం యూ గురించే చెప్తాము, కానీ రాసేటప్పుడు మాత్రం, సెంటెన్స్ రాసేటప్పుడు మాత్రం సబ్జెక్టు ఉండదు. కానీ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఇంప్లాయిడ్గా ఉంటుంది, అదృశ్యంగా ఉంటుంది. సబ్జెక్ట్ లేదని చెప్పము, కానీ ఉంటుంది, కానీ రాసేటప్పుడు మనం రాయము. సో చూడండి ఒకసారి మన ఎగ్జాంపుల్ చూద్దాం. గో దేర్ ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ వెర్బ్. మరి దీని ముందు సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ లేదు. ఒకవేళ సబ్జెక్ట్ పెడితే ఏమైపోతుంది? డిక్లరేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. మరి డిక్లరేటివ్ అయిపోతుంది కాబట్టి దీనికి డిక్లరేటివ్ సెంటెన్స్కి ఇంపరేటివ్ సెంటెన్స్కి డిఫరెంట్ ఉండాలి కాబట్టి సో మనం ఇక్కడ సబ్జెక్ట్ ఉపయోగించట్లేదు. కాల్ హర్ సో దీన్ని ఏమన్నాము? ప్రధాన క్రియ అన్నాము. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఉపయోగించము. డూ ఇట్. సో ఈ డూ ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అయితే కాదు ఇక్కడ. సో సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. సో ఇది కూడా ఒక ఇంపరేటివ్ సెంటెన్సే. మేక్ అంటే అర్థం ఏంటి? తయారు చేయి, దానిని తయారు చేయి. ఇక్కడ కూడా చివరి ఫుల్ స్టాపే పెడతాము. సో వీటిని ఏమన్నారంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ అన్నారు. మరి నెగిటివ్లోనికి మనం ఎలాగా వీటిని కన్వర్ట్ చేస్తాము? ఎందుకని సబ్జెక్టు ఉండదు, మరి నెగిటివ్ ఎలాగైపోతుంది?
సో ఒకసారి చూడండి, గో దేర్ అన్నాము, ఇక్కడ డోంట్ గో దేర్ అని రాయొచ్చు. ఇది ఒక సెంటెన్స్, ఇది కూడా ఒక సెంటెన్స్, ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్. తర్వాత కాల్ హర్, డోంట్ కాల్ హర్. నెక్స్ట్ వన్ డూ ఇట్, డోంట్ డూ ఇట్. మేక్ ఇట్, డోంట్ మేక్ ఇట్. సో మనం దీన్ని ఏమన్నాం అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాం. మనం ఈ సెంటెన్స్ యొక్క అర్థాలు మనకు తెలిసి ఉండాలి. సెంటెన్స్ యొక్క ఏది దేంతో బిగిన్ అవుద్ది, ఎలాగ ఉంటుంది, మనం క్వశ్చన్ ఎక్కడ పెట్టాలి, ఎక్స్క్లమేషన్ ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఈ యొక్క నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దానిని ఒక చక్కటి అవగాహన అంటారు. సో మనకి ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని ఒకటి ఉంది. సో అందరికి తెలుసు కదా, మన దరిదాపుగా 7th క్లాస్ నుండి 8th క్లాస్లో మనకి స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది లేకుండా బిట్ అనేది ఉండదండి. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ రావాలి అంటే ముందు సెంటెన్స్ అంటే ఏమిటి, సెంటెన్స్ రకాలు తెలియాల్సిందే. ప్రతి రకము తెలిస్తేనే దాంట్లో మనం ఈజీగా కన్వర్ట్ చేయగలం. డిక్లరేటివ్ మోడల్ని డిక్లరేటివ్లో ఇండైరెక్ట్లో మార్చవచ్చు. అలా ఎస్ఆర్నో మోడల్ని ఇండైరెక్ట్లో ఎస్ఆర్లో మార్చవచ్చు. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ మోడల్ని ఇండైరెక్ట్లో క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ మార్చవచ్చు. సో ఇంపరేటివ్ మోడల్ని క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, అంటే మనకి మ్యాక్సిమం వీటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సెంటెన్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అర్థమవుతూ ఉంటాయి. నెగిటివ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, క్వశ్చన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, స్టేట్మెంట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క లాజిక్గా మనం ఏంటంటే ఈ సెంటెన్స్ మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫైనల్గా లాస్ట్ వన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటాము. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ రాసుకోండి, హెడ్డింగ్ పెట్టండమ్మా, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. సో ఇది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఏంటి, ఆశ్చర్య అని చెప్పడం. సో డెఫినేషన్ రాసుకుంటామ్మా, ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఆర్ సడన్ ఫీలింగ్. స్ట్రాంగ్ ఆర్ సడన్ ఫీలింగ్ అంటే మనలో అకస్మాత్తుగా కలిగేటటువంటి ఒక భావన, బలమైన ఫీలింగ్, బలమైన ఆలోచనలు, బలమైన ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఆశ్చర్యాన్ని చెప్పడం. ఆశ్చర్యం ఎప్పుడు, మనకి ఆశ్చర్యం ఎప్పుడు పోతాం అసలు యాక్చువల్గా, ఏదైనా ఒక విషయాన్ని మనం అనుకున్నంత స్థాయిలో కన్నా ఎక్కువ స్థాయిలో మనం ఫీల్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా ఆశ్చర్యమే కలుగుతుంది. అది వ్యక్తిని చూసినప్పుడు కానీ, స్థలాలను చూసినప్పుడు కానీ, వాతావరణం చూసినప్పుడు కానీ, మనుషులు చూసినప్పుడు కానీ, పుస్తకాలను చూసినప్పుడు కానీ, హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు కానీ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ ఫీల్, దెన్ యూ హ్యావ్ టు టెల్ ఎక్స్క్లమేషన్. మన మనసులో వా, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ అంటాం అనమాట. ఎప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు కలిగే భావన అనమాట. అంటే చాలా ఫీల్ అయ్యాం, అంటే ఇక్కడ మామూలుగా అందంగా లేదనమాట, ఎక్కువ అందంగా ఉన్నది అని మనసు కలిగినప్పుడు వా వాట్ ఏ బ్యూటిఫుల్ అంటాం. అలాగే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ ఉందనుకోండి, ఎవరైనా చక్కగా రాస్తున్నారు, చాలా బాగుంది అనిపించిందండి, చాలా చాలా బాగుంది అని మనం మనసుకి ఫీల్ అయినప్పుడు వా వాట్ ఏ హ్యాండ్ రైటింగ్ అనకుండా ఉండలేమన్నమాట అండి. ఇలాగా ఆశ్చర్యాన్ని చెప్పేటువంటి సెంటెన్స్ని ఏమంటారంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటారు. సో మనకి దరిదాపుగా ఈ 4 రకాల సెంటెన్స్ ఉంటాయి. డిక్లరేటివ్ ఉంటుంది, ఇంట్రోగేటివ్ ఉంటుంది, ఇంపరేటివ్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా ఉపయోగించేది డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్. అది మన స్కూల్లోనూ ఆఫీసుల్లోనూ మన బాసులు ఉపయోగించేటువంటి పదాలు అనమాట. సో ఇప్పుడు వీటి మీద ఒక చక్కటి టేబుల్ అయితే మీకు ఇస్తాను, చక్కగా నోట్ చేసుకోండి అమ్మా. సో హెడ్డింగ్ పెట్టుకోండి, ఒక టేబుల్ అనమాట, టేబుల్ ఆఫ్ సెంటెన్స్. టేబుల్ ఆఫ్ సెంటెన్స్, సెంటెన్స్ మీద ఒక చక్కటి టేబుల్. ఫస్ట్ గీతలు కొట్టుకోండి. సెంటెన్స్, స్టార్టింగ్, ఎండింగ్, ఎక్స్ప్రెషన్, స్ట్రక్చర్, ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి హెడ్డింగ్ పెడుతున్నాను నేను, సెంటెన్స్ అండ్ సెంటెన్స్ స్టార్టింగ్,
ఇలాగ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ ఇలాగ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్, స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్. చూడండి జాగ్రత్తగా, మనకున్నటువంటి 4 సెంటెన్స్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్స్లో నేను ఒక్కొక్కటి రాస్తూ ఉంటాను చూడండి. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనగా ఏమిటి? నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్ట్ అనగా నామవాచకము లేదా సర్వనామం ఉంటుంది. తర్వాత చూడండి ఎండింగ్ అంటే ఇక్కడ మనం పంక్చువేషన్ మార్క్స్ రాయాలి. సో చివర మనం ఏం చేస్తామంటే సెంటెన్స్ యొక్క చివర ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. మరి ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏం చెబుతుంది? ఇట్ ఎక్స్ప్రెసెస్ డిక్లరేషన్ చెబుతుంది. మరి దాని యొక్క స్ట్రక్చర్ అంటే రాసేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇంపార్టెంట్. చాలామందికి విత్ 95% విద్యార్థులకి సెంటెన్స్ మేకింగ్ తెలియదు. చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ మేకింగ్లో స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ యూజ్ చేస్తాము, వెర్బ్ అండ్ కాంప్లిమెంట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. యూ కమ్ హియర్. నీవు ఇక్కడికి వస్తుంటావు. సో దీనిని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇది ఇలాగ ఉంటుంది, మనకి ఇలా కనిపిస్తుంది. మనకి మొట్టమొదటిసారిగా మొదటి ప్లేస్లో సబ్జెక్ట్ని మనం ఉపయోగిస్తాము. సెకండ్ వన్ చూడండి అమ్మా, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నారు. అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో 2 రకాలు ఉన్నాయి కదా. ఈ 2 రకాలలో ఫస్ట్ రకం ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇట్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వెర్బ్. ఏదైనా సరే, ప్రైమరీ ఆక్సిలరీ కావచ్చు, మోడల్ ఆక్సిలరీ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చివర మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ క్వశ్చన్స్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. ఇది స్ట్రక్చర్. ఇక్కడ ఏం చేసాం? సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కాంప్లిమెంట్ ఉంది. సో నెక్స్ట్ ఇది ఏమైందంటే ఈ సబ్జెక్ట్ 2వ ప్లేస్లోకి వెళ్ళిపోయి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. సో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. యూ అనేది సబ్జెక్ట్, దాని ముందు హెల్పింగ్ వెర్బ్ రాయాలి కాబట్టి డూ యూ కమ్ హియర్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ వర్డ్తో ప్రారంభమైనటువంటి క్వశ్చన్స్. సో స్టార్టింగ్ అది సెంటెన్స్ యొక్క ప్రారంభమే క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభమవుతుంది. వాట్, వేర్, వెన్, హూ, వై, ఇలాగా సెంటెన్స్ అలా కూడా ప్రారంభిస్తాము. చివర మనం క్వశ్చన్ మార్క్ని ఉపయోగిస్తాము. ఇట్ ఎక్స్ప్రెసెస్ క్వశ్చన్స్. ఇది కూడా క్వశ్చన్సే చెప్తుంది. దీని స్ట్రక్చర్ చూడడం ఒకసారి. క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ మొదటిగా పెట్టుకున్నాం మనం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ డూ యూ కమ్ హియర్. ఇక్కడికి ఎప్పుడు వస్తావు? నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ మెయిన్ వెర్బ్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ ఎండింగ్ అవుతుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్. సో చూడండి అమ్మ, స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఎంప్లాయిడ్గా ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, కాంప్లిమెంట్ మాత్రం ఉంటుంది. కమ్ హియర్ మాత్రమే రాయాలి ఇక్కడ. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ఎక్స్క్లమేషన్ వర్డ్ ఆర్ క్వశ్చన్ వర్డ్.
starting with exclamation word or question word, ending with exclamation mark, punctuation mark lo. It expresses strong or sudden feeling. Sudden feeling, strong or sudden feeling. ఇక్కడ no structure. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇలా ఉండాలని రూల్ లేదు మనకి. మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు, వావ్, వాట్ ఏ నైస్, వాట్ ఏ బ్రేవ్, వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ లవ్లీ థింగ్. సో మనం ఎలాగైనా మనం ఏం చూసినా మనం చెప్పుకోవచ్చు, దానికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే ఉండదు. సో ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్. సో ఇలాగా మనకి సెంటెన్స్ అనేది 4 రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ డిక్లరేషన్, డిక్లరేటివ్ సెంటెన్స్. రెండవది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. నాలుగవది ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. సో మనం ఈ వీడియోలో సెంటెన్స్లో ఏమేమి పదాలు ఉపయోగించాలి, యాక్చువల్గా మనకి సెంటెన్స్ అంటే ఏంటో తెలుసు, మనకి 4 రకాలుగా ఉంటుంది. 4 kinds ఆఫ్ సెంటెన్స్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం, అంటే ఆల్రెడీ చదువుకున్నాం మనం, లేదా దాని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ సెంటెన్స్లో ఏమేమి ఉపయోగించాలి, ఈ సెంటెన్స్లో ఏమేమి పదాలు వస్తూ ఉంటాయి. సో జనరల్గా చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అండి. ఆబ్జెక్ట్ అంటాము, ఫ్రేజ్ అంటాము, క్లాజెస్ అంటాము, ఇడియోమ్ అంటాము, ప్రిడికేట్ అంటాము, సబ్జెక్ట్ అంటాము, వెర్బ్ అంటాము. సో ఈ క్లమ్సీగా ఉన్నటువంటి ఈ సెంటెన్స్ అన్నిటిని కూడా ఒక చక్కటి ఐడియా ఇస్తూ ఈ క్లాస్ నేను ఈ వీడియోలో క్లియర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, సబ్జెక్ట్ అంటే ఏమిటి, ప్రిడికేట్ అంటే ఏమిటి. మొట్టమొదటిసారిగా మన సెంటెన్స్లో తెలుసుకున్నటువంటి పదాలు, ఒక్కొక్క పదం గురించి నేను వివరణ ఇస్తూ ఉంటాను. నోట్స్ రాసుకోండి. మీకు ఎక్కడైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో అక్కడ నోట్స్ రాసుకుంటూ చక్కగా వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్, సబ్జెక్టు అంటే ఏమిటి. సబ్జెక్ట్, సో దీన్ని ఏమన్నామంటే ఇట్ ఈజ్ ఏ నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, సెంటెన్స్లో పేర్లను చెప్పేటటువంటి భాగము, నేమ్స్ ఓన్లీ. సో ఇదేంటి, ఇట్ కంటైన్స్ either noun or pronoun, either noun or pronoun. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి. సో ఒకసారి చూద్దాం నౌన్ ప్రొనౌన్ అంటే ఏమిటి చూద్దాం. సో ఇక్కడ నౌన్ అంటే రవి ఒక నౌన్, ఇది ఒక సబ్జెక్ట్. రాజు నౌన్, గీత నౌన్, లీలా నౌన్, మోహన్ నౌన్, నరేష్, వీటిని ఏమన్నారంటే సబ్జెక్టులు అన్నారు. ఏ సబ్జెక్ట్ కంటైన్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ ఆర్ ప్రొనౌన్. సో చూద్దాం ప్రొనౌన్స్ అంటే ఏమిటి. ఐ ప్రొనౌన్, వి ప్రొనౌన్, యూ, హీ, షీ, ఇట్, దే, వీటిని ఏమన్నారంటే నౌన్స్ అని అన్నారు. నామవాచకాలు అన్నాము, వీటిని ఏమన్నామంటే ప్రొనౌన్స్ అన్నారు. సో ఇలాగ ఉన్నా సరే వాటిని సబ్జెక్టే అంటాము, ఇలాగ ఉన్నా సరే సో వాటిని కూడా మనం ఏమంటామంటే సబ్జెక్టులు అన్నాం. సో సబ్జెక్ట్ అనగా మన డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఏ నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్లో పేర్లను తెలిపేటటువంటి భాగము. సో ఇక్కడ ఏమన్నాము, ఇట్ కంటైన్స్ ఏదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండవచ్చు. సో నెక్స్ట్ వన్, ప్రిడికేట్ అంటే ఏమిటి. ప్రిడికేట్ అంటే కట్ చేసుకుంది. ప్రిడికేట్ అంటే ఏమిటి చూద్దాం. సో
ప్రిడికేట్. సో దీన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ ఏ టెల్లింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. టెల్లింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, సెంటెన్స్లో చెప్పబడేటటువంటి ఒక భాగము. సో టెల్లింగ్ పార్ట్ అన్నారు. ఇట్ కంటైన్స్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. వెర్బ్ మరియు కాంప్లిమెంట్ని కలిపి మనం ఏమంటామంటే ప్రిడికేట్ అన్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, రవి హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 2 days. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఈ భాగాన్ని ఏమన్నామంటే సబ్జెక్టు అన్నాము. ఈ భాగాన్ని సబ్జెక్ట్ అన్నాము. సో ఇక్కడ నుండి వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్, ఇక్కడ నుండి ఉన్నటువంటి భాగాన్ని మొత్తం ప్రిడికేట్ అన్నాము. సో ఇక్కడ వరకు ఉన్న భాగాన్ని సబ్జెక్ట్ అన్నాము. ఇక్కడ నుండి ఈ భాగాన్ని ఏమన్నామంటే దాని పేరు ప్రిడికేట్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, దే విల్ కలెక్ట్ ఇట్. సో ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. సో ఇక్కడ నుండి ఉన్నటువంటి భాగాన్ని ఏమన్నామంటే ప్రిడికేట్, నేమ్ అన్నమాట, దాని యొక్క పేరు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, స్వాతి కెన్ మీట్ దెమ్. సో ఇక్కడ కెన్ మీట్, ఇక్కడ నుండి ఉన్న భాగాన్ని ప్రిడికేట్ అన్నాము. ఇక్కడ నుండి ఉన్నటువంటి భాగాన్ని సబ్జెక్టు అన్నాము. చూడాలి ఇక్కడ, అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ని మనం లెర్న్ చేసేటప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాము. ద ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ పార్ట్, ద సెకండ్ వన్ ఈజ్ ప్రిడికేట్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా రావడానికి స్కోప్ ఉంది, ఒక బిట్ చూద్దాము. మోడల్ బిట్, శ్రీనివాస్ buys vegetables. సో ఇక్కడ నుంచి ఉన్న భాగాన్ని ఏమని అంటారు? ఏ ఆబ్జెక్ట్, బి ఫ్రేజ్, సి క్లాస్, డి ప్రిడికేట్. ఈ భాగాన్ని ఏమని పిలుస్తాము మనము అంటే ఆబ్జెక్ట్ అనేది, ఆబ్జెక్ట్ కూడా ఇక్కడే ఉంటుంది, ఫ్రేజ్ కూడా ఇక్కడే ఉంటుంది, క్లాజ్ కూడా మనం ఇక్కడే ఉంటుంది. కాకపోతే డిఫరెన్సెస్ అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం స్టడీ చేసాం, మనకు తెలిసినంత వరకు సెంటెన్స్ తర్వాత మనకి సబ్జెక్ట్ తెలిసింది, అలాగే ప్రిడికేట్ అనే విషయం మాత్రమే మనకు తెలిసింది. మిగతా పదాలు మనం ఇంకా తెలుసుకోలేదు. సో చూడండి ఇక్కడ, సో దీన్ని ఏమన్నామంటే ప్రిడికేట్ అన్నాం. అంటే ఎవరున్నారు ఇక్కడ? వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్, చివరి భాగాన్ని మనం ప్రిడికేట్ అన్నాం. మరి ఇక్కడ ఫ్రేజ్ అంటే ఏమిటి? ఫ్రేజ్ కూడా పదాల సముదాయమే, ప్రిడికేట్ కూడా పదాల సముదాయమే, క్లాజ్ కూడా పదాల సముదాయమే. కానీ ఒక్క ఆబ్జెక్టు మాత్రమే పదాల సముదాయం కాదు. ఆబ్జెక్ట్ అనేది సింగిల్గానే ఉంటుంది, ఒకే పదం, ఒకే వర్డ్ ఆబ్జెక్ట్ అనేది. ప్రిడికేట్ ఈజ్ నాట్ సింగిల్ వర్డ్, క్లాజ్ ఈజ్ నాట్ సింగిల్ వర్డ్, ఫ్రేజ్ ఈజ్ నాట్ సింగిల్ వర్డ్. అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం, ఫ్రేజ్ కూడా డబల్ వర్డ్స్ లేదా త్రిబుల్ వర్డ్స్ ఉంటాయి. సో ఎలాగుంటుంది? వెర్బ్ మాత్రం ఉండకూడదు ఇక్కడ, క్రియ కాకుండా సబ్జెక్టు మరియు
సబ్జెక్టు మరియు వెర్బ్ కాకుండా కొన్ని పదాల సముదాయంతో ఉంటే ఫ్రేజ్ అంటారు. సో కాబట్టి వెర్బ్ ఆల్రెడీ ఇంక్లూడింగ్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫ్రేజ్. వెర్బ్ ఉండకూడదు. పదాల సముదాయంలో ఇది ఒక వర్డ్ ఉంది, కానీ పదాల సముదాయమే, కానీ ఇంక్లూడింగ్ అయి ఉంది క్రియాపదము. సో మనం యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రేజ్. మరి ఇది ఫ్రేజ్ కానప్పుడు మరి క్లాస్ అవుతుందో లేదో చూద్దాం. ఆప్షన్లో క్లాస్ కూడా గ్రూప్ ఆఫ్ పదాలే, ఇక్కడ కూడా పదాలు ఉంటాయి. కాకపోతే క్లాస్ అనగానే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ కన్ఫామ్గా ఉండాలి. కానీ ఇక్కడ అండర్లైన్ ఎక్కడ చేసాం? వెర్బ్ అయితే ఉంది కానీ సబ్జెక్ట్ అయితే లేదు. గ్రూప్ ఆఫ్ పదాలే, ఇది గ్రూప్ ఆఫ్ పదాలే. సో కాకపోతే దీనిని క్లాజ్ అనటం లేదు. ఎందుకు క్లాజ్ అనటం లేదంటే దీని ముందు కూడా సబ్జెక్ట్ ఉండాలి దీనికి క్లాజ్ అవ్వాలంటే. సో కాబట్టి సబ్జెక్ట్ లేదు, ఇట్ ఈస్ నాట్ క్లాస్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ చూద్దాం. ఆబ్జెక్ట్ అవ్వాలి అంటే ఇంగ్లీష్లో సింగిల్గానే ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. ఆబ్జెక్టివ్ వర్డ్స్ లేదా ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మనకి వెరీ వెరీ క్లారిటీ ఇది. ఏ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏ వర్డ్ ఏ ప్లేస్లో మనం అరేంజ్ చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు మాత్రమే భాష మీద సమగ్రమైనటువంటి పట్టును సాధించగలం, లేకపోతే లాంగ్వేజ్ మనకు తెలియదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ప్రిడికేట్. సో ఇంకొక వన్ మోర్ ఎగ్జాంపుల్. They can play with me tomorrow. They can play with me tomorrow. సో దీన్ని ఏమంటారు? ఏ సబ్జెక్ట్ అన్నాము, బి ఇడియోమ్, సి క్లాస్, డి ప్రిడికేట్ అన్నాం. దాని పేరండి. ఇంగ్లీషు భాష నేర్చుకునేటప్పుడు వాటి పేర్లు కూడా తెలియాలి. పేరు తెలియకపోతే భాష ఏమి రాదు. ఆ పదాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఆ పదము అంటే ఏంటి, ఆ లెటర్ అంటే ఏమిటి, ఆ సెంటెన్స్ అంటే ఏమిటి, ఆ సెంటెన్స్ రకాలు ఏంటి, ఆ పదాల రకాలు ఏంటి, ఆ లెటర్స్ యొక్క రకాలు ఏంటి మనకు తెలిసి ఉండాలి మెయిన్గా. సో ఇక్కడ చూడండి, ఇది పదాల సముదాయమే కానీ సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే దే అనే దాన్ని మాత్రమే సబ్జెక్ట్ అంటారు, కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. సో సెకండ్ వన్ చూడండి అమ్మా, ఇడియోమ్ అన్నాం. ఇడియోమ్ అంటే ఏమిటి? తెలుగులో జాతీయాలు అంటాం కదా, జాతీయాలు అంటాం. సో ఇడియోమ్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఇది కూడా గ్రూప్ ఆఫ్ ఫ్రేజ్. కొన్ని ఫ్రేజులతో కలిసి ఉన్నదే ఇడియోమ్ మనకి. సో ఇది ఫ్రేజ్ కాదు, ఇది ఇడియోమ్ కాదు మనకి. అలాగే క్లాజా కాదా చూడండి, ఇది కూడా క్లాజ్ కూడా కాదు. క్లాజ్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ప్రిడికేట్. సో ఇక్కడ మనకి రెండిటి గురించి అర్థాలు తెలిసాయి. దేని గురించి తెలిసింది మనకి? సబ్జెక్ట్ అంటే అర్థం తెలిసింది. దేని గురించి తెలిసింది? ప్రిడికేట్ అంటే అర్థం తెలిసింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సబ్జెక్టు యాక్చువల్గా మనం అనుకుంటాము సబ్జెక్ట్ అనేది ప్రారంభంలో ఉంటుంది అనుకుంటాం. వాస్తవంగా అది కరెక్టే. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, మనం సెంటెన్స్ ఫ్రేమింగ్లో స్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్ వన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాము. థర్డ్ వన్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటాము. స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, మొదటి ప్లేస్లో. ఎక్కడ? స్టేట్మెంట్ అయినప్పుడు సబ్జెక్ట్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏ ప్లేస్లో ఉంటుంది? మొదటి ప్లేస్లో ఉంటుంది. అంటే మొదటి ప్లేస్లో ఉంటుంది. ఎలా చెప్తాము? షీ ఈజ్ ఏ స్టూడెంట్ అన్నాము. ఏ స్టూడెంట్ అన్నప్పుడు షీ అనేది మొదటి ప్లేస్లో ఉంది, ఆ సెంటెన్స్ స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ మొదటి ప్లేస్ అయింది సబ్జెక్ట్. సో చూడండి, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి.
ఎప్పుడు క్వశ్చన్గా కన్వర్షన్ అయినప్పుడు. సబ్జెక్ట్ ఎప్పుడు మొదటి ప్లేస్లో ఉండదు, ఎప్పుడు మొదటి ప్లేస్లోనే ఉంటే అది ఎప్పుడు స్టేట్మెంట్గానే ఉంటుంది. స్టేట్మెంట్ అయినప్పుడు మాత్రం మొదటి ప్లేస్లో ఉండాలి. అది క్వశ్చన్గా కన్వర్షన్ అయినప్పుడు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఎట్లాగా? ఈజ్ షీ ఏ స్టూడెంట్. సో ఇక్కడ ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ మనం రెండో ప్లేస్లోకి తీసుకెళ్ళాము. ఎప్పుడు తీసుకెళ్ళాము? అది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయినప్పుడు. మూడో చూడండి, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అయినప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ వెళ్ళాలి? థర్డ్ ప్లేస్లోనికి వెళ్ళాలి. థర్డ్ ప్లేస్లోనికి వెళ్ళాలి. థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే వేర్ ఈజ్ షీ. వేర్ అనేది క్వశ్చన్, ఇది మొదటి ప్లేస్. షీ ఈజ్ అనేది రెండో ప్లేస్, షీ అనేది మూడో ప్లేస్ అన్నమాట. ఈ అవగాహన మనకి ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏ ప్లేస్లో ఎక్కడ ఉంటుంది, ఏ సెంటెన్స్లో ఎక్కడ ఉంటుంది? స్టేట్మెంట్లో మొదటి ప్లేస్, ఎస్ఆర్ను క్వశ్చన్లో రెండో ప్లేస్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్లో మూడో ప్లేస్. గమనించాలి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే సబ్జెక్ట్ అంటే ఏమిటి, అది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము. రెండోది ప్రిడికేట్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సో రెండో భాగంలోనికి మనం వెళ్ళిపోతాము. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ తెలుసుకున్నాము, అలాగే ప్రిడికేట్ తెలుసుకున్నాము. ఈ సెంటెన్స్లో ఉపయోగించేటువంటి ఈ భాగాలలో రెండవ పార్ట్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్. ఇప్పుడు మనం సెంటెన్స్ని రెండు భాగాలు చేసినప్పుడు సబ్జెక్టు భాగము అలాగే ప్రిడికేట్ భాగం అని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ అంటాం. సో మనకి చాలామంది విద్యార్థులు సబ్జెక్ట్ ఎలాగా, వెర్బ్ ఎలాగా, అలాగే కాంప్లిమెంట్ని ఎలాగ ఉపయోగించాలో ఆ అవగాహన లోపం ఉండడం చేత సెంటెన్స్ని పర్ఫెక్ట్గా మేకింగ్ చేయలేకపోతారు. సో ఇక్కడ చాలామంది బ్లైండ్గా ఏం ఫాలో అయిపోతూ ఉంటారంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టు అంటూ ఉంటారు. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అంటూ ఉంటారు. అంటే అన్ని సందర్భాల్లోనూ మనకి ఆబ్జెక్ట్ రాదని తెలుసుకోవాలి. అన్ని సందర్భాల్లో అన్ని వేళల ఆబ్జెక్టు రాదు. సో ఒకసారి దాని గురించి మీకు ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇస్తాను. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనం ఏమంటాం, మనం నౌన్ కానీ చెప్పాలమ్మా, ప్రొనౌన్ కానీ ఉపయోగిస్తాం. either noun or pronoun. A subject contains either noun or pronoun. ఓకేనా? అలాగే వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్ మూడు రకాలు అని చెప్తాము. సో ఒకసారి చెప్పండి, ట్రై చేయండి. ఒకటి యాక్షన్ వెర్బ్, రెండు పొజిషన్ వెర్బ్, మూడు పొసెషన్ వెర్బ్. మనం సెంటెన్స్లో ఏదైనా ఒక సెంటెన్స్ ప్రిపేర్ చేసాము అంటే ఖచ్చితంగా దాంట్లో యాక్షన్ వెర్బ్ అయినా ఉండొచ్చు, పొజిషన్ వెర్బ్ అయినా ఉండొచ్చు, పొసెషన్ వెర్బ్ అయినా ఉండొచ్చు. గమనించండి. ఓకే, నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ చూద్దాం. కాంప్లిమెంట్ అనేది మనం ఏమంటాం, యాక్చువల్గా ఏ టెల్లింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో చెప్పబడే భాగము. ఈ భాగములో అంటే కాంప్లిమెంట్ భాగములో మనం ఏమేమి ఉపయోగించవచ్చు ఒకసారి చూడాలి. ఆబ్జెక్ట్ ఉపయోగించవచ్చు ఈ ప్లేస్లో, లేదా ఫ్రేజ్ ఉపయోగించవచ్చు. ఈ భాగములో ఇడియోమ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇక్కడ రావచ్చండి. అంటే ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ రాదు సుమా, ఎల్లవేళలా ఆబ్జెక్ట్ ఉండదు. సో గమనించాలి. ఇక్కడ చూడండి, కాంప్లిమెంట్ని ఈ ప్లేస్లో ఆబ్జెక్ట్ అంటాము, అలాగే ఫ్రేజ్ అంటాము, అలాగే ఇడియోమ్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద మోర్ క్లారిఫికేషన్ అబౌట్ ఆబ్జెక్ట్ అలాగే ప్రిడికేట్.
అలాగే ఫ్రేజ్. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఈ ప్లేస్లో దిస్ ఈజ్ నోన్ యాజ్ సబ్జెక్ట్. మన అందరికీ తెలుసు. దీన్ని ఏమన్నాము, ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉపయోగిస్తాము. దీన్ని తీసేస్తే వెర్బ్ ఆల్రెడీ మనకు తెలుసు. యాక్షన్ వెర్బ్ అన్నాము, పొజిషన్ వెర్బ్ అన్నాము, అలాగే పొసెషన్ వెర్బ్ అన్నామండి. ఓకేనా? ఇక్కడ వెర్బ్ని బేసిక్గా మనం ఏం చేస్తాము చూద్దాం. ఒకసారి వెర్బ్ గురించి నేర్చుకుందాం. వెర్బ్ బేసిక్గా 2 రకాలు చెప్పుకున్నాం. 2 రకాలు. ఒకటి మెయిన్ వెర్బ్ అన్నాము, మెయిన్ వెర్బ్ అన్నాము. రెండవది ఆక్సిలరీ వెర్బ్ అన్నామండి, ఆక్సిలరీ వెర్బ్ అన్నాం. నేను దీని గురించి చెప్తున్నాను. ఆల్రెడీ మన సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి వెర్బ్లో మెయిన్ వెర్బ్ అంటే ఏమిటి, ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏమిటి, సో దాని గురించి మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ వెర్బ్ని మనం ఏమన్నాము, యాక్షన్ వెర్బ్ అన్నాము, లేదా మరి ఒక ఏమనుకోవచ్చు, ప్రిన్సిపాల్ వెర్బ్ అని కూడా అనొచ్చు. ప్రధానమైనటువంటి క్రియ అని కూడా అనవచ్చు. సో ఇక్కడ మరలా ఈ మెయిన్ వెర్బ్ని మనం 4 రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్, రెండవది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, మూడవది రెగ్యులర్ వెర్బ్, నాలుగవది ఇర్రెగ్యులర్ వెర్బ్. సో ఒకసారి చూడండి అమ్మా, క్రియను 4 రకాలుగా డివైడ్ చేసాము. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం, 2 ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం, 3 రెగ్యులర్ వెర్బ్ అన్నాము, 4 ఇర్రెగ్యులర్ వెర్బ్ అన్నాం. ఎక్కడ ఈ క్రియలో మెయిన్ వెర్బ్స్ని డివైడ్ చేస్తాం. అలాగే యాక్సిలరీ వెర్బ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటిది, ప్రైమరీ ఆక్సిలరీ అండ్ మోడల్ యాక్సిలరీ, ప్రైమరీ ఆక్సిలరీ, మోడల్ ఆక్సిలరీ. ఇంతకుముందు వీడియోలో మీకు వీటి గురించి వివరించడం జరిగింది. ప్రైమరీ ఆక్సిలరీస్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే మోడల్ యాక్సిలరీలో విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, వీటి గురించి తెలియజేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏమిటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏమిటి, రెగ్యులర్ వెర్బ్ అంటే ఏమిటి, ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ఏమిటి. సో వీటి గురించి మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా రాసుకున్నారమ్మా, జాగ్రత్తగా రాసుకోండి. ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ నిర్వచనాలు వస్తాయో, ఇంపార్టెంట్ టేబుల్స్ వస్తాయో అక్కడ జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఇప్పుడు చూద్దామమ్మా. సో నేను ఆల్రెడీ సబ్జెక్ట్ గురించి మేము వివరించాను. 2వ ప్లేస్లో ఉన్నటువంటి క్రియ గురించి నేను ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను. ఓకేనా? అంటే క్రియ అనగా మనం ఏమంటామంటే యాక్షన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి 4 రకాలు. ఒకటో చెప్పండి అమ్మా. ఫస్ట్ వన్ ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం. రెండవది ఏంటమ్మా, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. విన్నారు ఎప్పుడన్నా ఈ మాటలు? ఎప్పుడన్నా ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎప్పుడైనా విన్నారా? మనం డిక్షనరీస్ రిఫర్ చేసేటప్పుడు సో పదాలు ఉంటాయండి. టీవీ పదం బ్రాకెట్లో పెడుతూ ఉంటాడు. నౌన్ అయితే ఎన్ అని, యాడ్జెక్టివ్ అయితే ఏడీజే అని, ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే టీవీ అని, ఇంట్రాన్సిటివ్ అయితే ఐటీవీ అని పెడుతూ ఉంటాడు పదాలని. ఓకేనా? సో మనకి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ ఉన్నాయి, అలాగే రెగ్యులర్, ఇరెగ్యులర్ ఉన్నాయి. సో వీటి మీద ఒక చక్కటి ఇంపార్టెంట్ క్లాస్ చెప్తాను చూడండమ్మా. ట్రాన్సిటివ్ వెర్బ్ అనగా వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ వాట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ట్రాన్సిటివ్ వెర్బ్ అనగా దీన్ని ఏమంటామంటే రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ అనుకోవాలి. రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? ఈ ప్లేస్లో, ఏ ప్లేస్లో? ఈ ప్లేస్లో, కాంప్లిమెంట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ కనుక రిక్వైర్ అయితే, కాంప్లిమెంట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ కనుక ఉపయోగించబడితే అప్పుడు ఈ వెర్బ్ని ఏమన్నారంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నారు. అసలు ట్రాన్సిటివ్ వెర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి రాసుకున్నామా ఒకసారి?
ఏ వెర్బ్ రాస్తున్నారా? రాసుకోండి జాగ్రత్తగా. ఏ వెర్బ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కాంప్లిమెంట్, ఎట్ ద ప్లేస్ ఆఫ్ కాంప్లిమెంట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. ఏ వెర్బ్ అయితే కాంప్లిమెంట్ ప్లేస్లో నాకు ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటుందో, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. అదండి. అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్నప్పుడు ఇక్కడ కన్ఫామ్గా అక్కడ ఎవరు ఉంటారు? ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. మరి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? నాట్ రిక్వైర్డ్ ఆబ్జెక్ట్. ఏ వెర్బ్ అయితే బాబు నాకు ఆబ్జెక్ట్ వద్దు ఏమనుకుంటుంది? ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే అక్కడేమో ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది. నాకు ఆబ్జెక్ట్ వద్దు అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ ఆబ్జెక్టు లేకపోతే, మరి ఆబ్జెక్ట్ లేకపోతే ఎవరు ఉంటారు మాస్టారు అంటే ఈ ప్లేస్లో ఫ్రేజ్ ఉంటుంది. గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సెంటెన్స్ మేకింగ్లో. చాలామంది వల్ల నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే అన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండదండి. అన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండదు. అన్ని ప్లేస్లో మనం ఆబ్జెక్ట్ పెట్టము. ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్నప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ని పెడతాము. ట్రాన్సిటివ్ వెర్బ్ లేకపోతే ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇంకో విషయం మీకు చూడండి, అసలు ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేది అసలు ఇంగ్లీష్ భాషలో ఎందుకు క్రియేట్ చేయబడ్డాయంటే బై ద యూసేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ఉపయోగాన్ని బట్టి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అనేటువంటి పదాలు ఇంగ్లీష్ భాషలో క్రియేట్ చేయబడ్డాయి. దట్స్ వై ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏ వెర్బ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కాంప్లిమెంట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. సో అందువల్ల మనకి ఒక విషయం మనకు అర్థమైందనమాట. ఏమర్థమైంది? ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటే ఇక్కడ ఏముండాలి? ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటే ఇక్కడ ఏముండాలి? ఫ్రేజ్ ఉంటుంది, ఆబ్జెక్టు ఉండదు. గమనించుకోవచ్చు. సో వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. అందువల్ల ఏమన్నామంటే సో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఓన్లీ క్రియేటెడ్ బై ద యూసేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫామ్. ఇప్పుడు అర్థమైందమ్మా స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ అని ఎందుకు అనుకుంటున్నామో, ఎందుకు నేను అన్ని క్లాసుల్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ రాయలేదో. అన్ని వేళలా ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుందమ్మా? ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది. అసలు ట్రాన్సిటివ్ వెర్బ్ ఎప్పుడు ఉంటుంది? ఏ వెర్బ్ అయితే యాక్టివ్ వాయిస్లోనికి ప్యాసివ్ వాయిస్లోనికి కన్వర్షన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఆబ్జెక్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. అప్పుడు మాత్రమే ట్రాన్సిటివ్ వెర్బ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సో అవి లేనప్పుడు మాత్రం కన్ఫామ్గా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉంటాయి. అలాగే అక్కడ ఫ్రేజ్ అనేది ఉంటుంది. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. మనకి కన్ఫామ్గా మన సిలబస్లో ఫ్రేజ్ క్లాజెస్ ఉన్నాయమ్మా, కన్ఫామ్ బిట్స్ అవి. అసలు ఫ్రేజ్ క్లాజ్ ఎక్కడ ఉంటాయి, వాటి ప్లేసెస్ ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ ఏంటి, ఫ్రేజ్ యొక్క ప్లేస్ ఏంటి, అవి ఏ రూపంలో మనకు ఉంటాయి అనేది మనము తెలుసుకొని తీరాలి. అప్పుడు మాత్రమే సమగ్రమైన భాష లెర్నింగ్ జరిగిద్దండి. లేకపోతే భాషని లెర్నింగ్ చేయలేము. చూడండి ఇక్కడ రెండు నేర్చుకున్నాం. దేన్ని బట్టి నేర్చుకున్నాం? యూసేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ని బట్టి. సో ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాము, ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాము. నెక్స్ట్ మూడవ చూడండి ఒకసారి, మనకి ఒక ఐడియా వచ్చేసింది. ఇక్కడ రెగ్యులర్ వెర్బ్ అంటే ఏమిటి? యాక్చువల్గా మనకి V1 V2 V3 ఉన్నాయి. ఏమున్నాయమ్మా? V1 V2 V3 ఉన్నాయి. అలాగే మనకి V1 ప్లస్ ING అంటామండి. V1 ప్లస్ ING అంటాం. ఈ V2లోను V3లోను రెగ్యులర్గా ED వస్తే
రెగ్యులర్గా ఈడి ఉంటే సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్. ఇక్కడ కాల్, కాల్డ్, కాల్డ్, వర్క్, వర్క్డ్, వర్క్డ్, కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్. అంటే ఈడీ ఫామ్స్ రావాలి. ఎక్కడ రావాలి ఈడీ ఫామ్స్? V2లో ఈడీ రావాలి, అలాగే V3లో కూడా ఈడీ రావాలి. వాటిని ఏమంటారంటే రెగ్యులర్ వెర్బ్ అంటారు. ఈ రెగ్యులర్ వెర్బ్కి మరి ఒక పేరు, ఏం పేరు తెలుసా మీకు? వీక్ వెర్బ్. వీక్ వెర్బ్. మనలోనే కాదండి, వెర్బ్లో కూడా బలమైన వెర్బులు, బలహీన వెర్బులు ఉన్నాయి. సో దీన్ని ఏమన్నారంటే ఒక బలహీనమైన వెర్బు అన్నారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ వీక్ వెర్బ్. సో ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే అండి, ఇర్రెగ్యులర్ వెర్బ్. రెగ్యులర్ అంటే ఏంటి? క్రమముగా ఉండటం అనమాట. ఏమిటిది క్రమముగా ఉండటం? ఈడి అనే ఫాము V2లోను V3లోను క్రమముగా ఉండటం. మరి ఇర్రెగ్యులర్ క్రమము లేకపోవటం అంటే అర్థం ఏంటి? V1లోను V2లోను V3లోను ఈడి అనేది లేకుండా ఉండటం, క్రమముగా రాకపోవటం. సో దాన్ని ఏమన్నారంటే ఇర్రెగ్యులర్ వెర్బ్ అని అంటారు. దీనికి మరి ఒక పేరు స్ట్రాంగ్ వెర్బ్. స్ట్రాంగ్ వెర్బ్. దేనికి మరి ఒక పేరు? ఇర్రెగ్యులర్ వెర్బ్కి మరి ఒక పేరు స్ట్రాంగ్ వెర్బ్. అంటే ఏమిటి? బలమైనటువంటి వెర్బ్. అంటే ఒక ఇర్రెగ్యులర్ వెర్బ్ మనం బాగా చదువుకుంటే ఇంగ్లీష్లో బలవంతులు అయిపోతాము అని అర్థం అండి. బలం వచ్చేస్తుంది. ఎక్కడ? భాష మీద సమగ్రమైన పట్టు వస్తుంది. ఎక్కడ? మనం ఎప్పుడైతే రెగ్యులర్ వెర్బ్ని చదువుకున్నామో మనకి దరిదాపుగా 140 బిలోనే ఉంటాయండి, ఎక్కువ ఉండవు. వీలుంటే టైం ఉంటే అవన్నీ చదువుకోండి మీరు. ఇర్రెగ్యులర్ వెర్బ్. గో వెంట్ గోన్, సీ సా సీన్, కమ్ కేమ్ కమ్, టేక్ టుక్ టేకెన్, థింక్ థాట్ థాట్, బై బాట్ బాట్, బ్రింగ్ బ్రాట్ బ్రాట్, ఇలాగ ఉంటాయండి మనకి. ఇలాంటివి V1 V2 V3లు అవసరం. టైం ఉంటే, మీకు టైం దొరికితే, ఆ క్రియాపదాలు ఉంటే చక్కగా బైహార్ట్ చేసుకోండి. మీరు కూడా భాషలో బలవంతులవుతారు. సో దట్స్ వై వీటిని ఏమన్నారంటే స్ట్రాంగ్ వెర్బులు అన్నారు. సో మరలా ఒకసారి చెప్తున్నాం చూడండి. మెయిన్ వెర్బ్ని బేసిక్గా 4 రకాలు చెప్పుకున్నాము. 1 ట్రాన్సిటివ్ వెర్బ్, 2 ఇంట్రాన్సిటివ్ వెర్బ్, 3 రెగ్యులర్ వెర్బ్, 4 ఇర్రెగ్యులర్ వెర్బ్. సో ఆల్రెడీ ట్రాన్సిటివ్ అంటే ఏంటి చెప్పాలి. ఆబ్జెక్ట్ ఈ ప్లేస్లో ఉంటే ఇక్కడ వెర్బ్ అనేది ఎలా ఉండాలి? ట్రాన్సిటివ్ వెర్బ్గా ఉండాలి. ఆబ్జెక్టు ఈ ప్లేస్లో లేకపోతే వెర్బ్ అనేది ఇంట్రాన్సిటివ్లో ఉంటుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ భాగం చెప్పుకున్నాం. సో ఇక్కడ బై ద యూసేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క ఉపయోగాన్ని బట్టి ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివ్ అని డివైడ్ చేసుకున్నాం. వెర్బ్లో ఉపయోగించే ఈడీని బట్టి అది రెగ్యులరా ఇర్రెగ్యులర్ అని డిఫైన్ చేసుకున్నాము. ఓకేనమ్మా, మనకి ఈ భాగం అయిపోయింది. సో ఒకసారి నెక్స్ట్ అటు వెళదాం, చూద్దాం. మనకి ఈ ప్లేస్ వెర్బ్ అయిపోయింది మనకి. మన తర్వాత మనకి దీని గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. మనకి చక్కగా బేసిక్గా సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏమిటి, కాంప్లిమెంట్ అంటే ఏమిటి అనే దాని మీద మనం క్లాసులు నేర్చుకున్నాము. ఇక్కడ చూడమ్మా, కాంప్లిమెంట్ అనగా ఏ టెల్లింగ్ పార్ట్ అంటాం. నోట్ చేసుకున్నామ్మా, డెఫినేషన్ రాసుకోండి. కాంప్లిమెంట్ ఈజ్ ఏ టెల్లింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. Complement is a telling part of the sentence. Here we can use object ekkada complement plus lo. Here we can use object, phrase and idiom రాయాలి. Object, phrase and idiom.
సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? సబ్జెక్ట్ చెప్పుకున్నాము, అలాగే ఏం చెప్పుకున్నాం? వెర్బ్ చెప్పుకున్నాము, అలాగే కాంప్లిమెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కానీ ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, ఫ్రేజ్ అంటే ఏమిటి, ఇడియోమ్ అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోలేదు. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఏమని తెలుసుకున్నాం? ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే తెలుసుకున్నాము, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే తెలుసుకున్నాము, రెగ్యులర్ వెర్బ్ అంటే తెలుసుకున్నాము, ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే తెలుసుకున్నాము, సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ప్రిడికేట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అలాగే కాంప్లిమెంట్ అంటే ఏమిటో కూడా మనము తెలుసుకున్నాము. రైట్? సో ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, ఈ సెంటెన్స్లో ఏ ఏ పదాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాగ ఉంటాయి, ఈ జస్ట్ మనకి ఈ క్లారిఫికేషన్ చాలా 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 మనకి అవసరము. జాబ్ కొట్టాలి కాబట్టి ఇంగ్లీష్ అనేది అత్యంత కీలకమైన సబ్జెక్ట్. మనకి ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు మీడియం విద్యార్థులు చాలామంది ఉంటారు, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు లాంగ్వేజ్ మీద. సమగ్రమైన అవగాహన లేక, విషయ పరిజ్ఞానము లేక, చదవలేక, తెలియక. సో వీళ్ళందరి కోసం మేము ఈ వీడియోస్ మీకోసమే రూపొందిస్తున్నాము. మీరు చక్కగా గెలవాలని, ఉద్యోగాలు సంపాదించాలని, ఎంతోమందికి ఈ యొక్క నాలెడ్జ్ని పంచాలని మేము మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఉన్నాము. బాగా నేర్చుకోగలరని మేము ఆశిస్తూ ఉన్నాం. అందువల్ల మేము చేసే ఈ ప్రయత్నానికి మీరు మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం. సపోర్ట్ చేయండి, అందరికీ పరిచయం చేయండి. మిమ్మల్ని చక్కగా నిలబెట్టేందుకు మేము, మా యొక్క అధ్యాపక బృందం, మేమందరం మీకోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. సో ఇప్పుడు చూద్దామమ్మా, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? రైట్, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు క్లియర్గా తెలియాలి. ఇక్కడ మాత్రం ఒక విషయం మనం గమనించుకోవాలి. ఏ విషయం అమ్మా? ఆబ్జెక్ట్ ఉంటేనే వెర్బ్ ట్రాన్సిటివ్గా ఉంటుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ లేకపోతే వెర్బ్ ఇంట్రాన్సిటివ్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక మంచి విషయం మీకు చెప్పాను. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ అనేటువంటి వెర్బులు దేనికోసం క్రియేట్ చేశారో తెలుసా మీకు? ఆబ్జెక్ట్ కోసమే క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ యొక్క యూసేజ్ ప్రకారముగా, ఆబ్జెక్ట్ యొక్క ఉపయోగాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి. సో అలా క్రియేట్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, మన ఆబ్జెక్ట్ని ఎలా చూస్తాము, అసలు సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేటువంటి చక్కటి విషయాలు సో మనము చర్చించుకుందాం. ఫస్ట్ వన్, దీని డెఫినేషన్ చూద్దామమ్మా. దీని యొక్క డెఫినేషన్ రాసుకోండి. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ వర్డ్. అది ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వర్డ్, ఇది ఒక పదము. ఫ్రేజ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, క్లాస్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇడియోమ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ప్రిడికేట్ ఈజ్ నాట్ ఎ వర్డ్. ఆబ్జెక్ట్ మాత్రమే ఏ వర్డ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఒక పదము. ఇట్ ఎక్స్ప్రెసెస్, రాసుకోవాలమ్మా, ఇట్ ఎక్స్ప్రెసెస్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అది ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఏం చెబుతుంది? సబ్జెక్ట్ యొక్క పనిని, సబ్జెక్ట్ యొక్క ఫలితాన్ని చెబుతుంది. సబ్జెక్ట్ యొక్క పనిని చెప్పిద్దంట, సబ్జెక్ట్ యొక్క ఫలితాన్ని చెబుతుందంట. మళ్ళీ ఒకసారి చూడండి, నోట్స్ రాయండమ్మా. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ వర్డ్, ఆబ్జెక్ట్ అనేది ఒక పదము. ఇట్ ఎక్స్ప్రెసెస్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క పనిని, ఫలితాన్ని చెప్పేదానినే ఆబ్జెక్ట్ అని అంటారు. సో మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మోహన్ ప్లేయిడ్ చెస్. సో ఇక్కడ చూడండి అమ్మా, మోహన్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది. అది మోహన్ అంటే సబ్జెక్ట్ అన్నాము, అలాగే ప్లేయిడ్ అంటే వెర్బ్ అన్నాము. ఏ వెర్బ్ ఇది? దీన్ని ఏ వెర్బ్ అంటారు? ఇది తెలియాలంటే దీని గురించి తెలియాలి మనం.
దీన్ని ఏమన్నామంటే ఆబ్జెక్ట్ అన్నాము. దీనిని ఆబ్జెక్ట్ అన్నాము. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? కన్ఫామ్గా ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇది కన్ఫామ్గా ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. దీనిని బట్టి మనం ఇది చూసుకుంటాము. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. రమేష్ అడ్వైజ్డ్ మీ. సో మీ అనేది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫామ్ అంటారండి. దీనిని ఏమన్నాము? ఆబ్జెక్ట్ అన్నాము. లేదా ఇంకో పదంతో పిలవచ్చు, ఆబ్జెక్టివ్ కేస్ అనొచ్చు ఇంగ్లీష్లో. ఆబ్జెక్టివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ అనుకోవచ్చు. దీన్ని ఏమన్నాము? ఆబ్జెక్టివ్ ఫామ్ అన్నామండి. ఆబ్జెక్టివ్ ఫామ్, సబ్జెక్టివ్ ఫామ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఐని సబ్జెక్టివ్ ఫామ్ అంటాము, మీని ఆబ్జెక్టివ్ ఫామ్ అంటాం, యూని సబ్జెక్టివ్ ఫామ్ అంటాం, ఆ చివర యూజ్ చేసే యూని ఆబ్జెక్టివ్ ఫామ్ అంటాం. ఇలాగా మనకి ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ఫామ్స్ ఉంటాయి, ఆ చివర యూజ్ చేసేటువంటి ఆబ్జెక్టివ్ ఫామ్స్ కూడా ఉంటాయి. సో అయితే దీన్ని ఏమన్నా మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? కన్ఫామ్గా ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇది కన్ఫామ్గా ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇది మెయిన్ మనకి డెఫినేషన్ చెప్పుకున్నాం. మనం ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. చూడండమ్మా, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి. ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ గురించి ఎందుకని? మనకి కన్ఫామ్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉందండి. ట్రాన్స్ఫర్ చేయాలి, మనకి యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కన్ఫామ్గా మనకి ఆబ్జెక్ట్ని తీసుకురావాలి, ఆబ్జెక్ట్ మనకు తెలియాలి, ఆబ్జెక్ట్ని గుర్తించాలి. అప్పుడు మాత్రమే సెంటెన్స్ కన్ఫామ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు. That's why very important to identify the objective of a sentence. రైట్. సో ఆబ్జెక్ట్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ గురించి. ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ అనేది ఒక పదం అండి. నోట్ చేసుకోవచ్చమ్మా. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వర్డ్. అది ఆబ్జెక్ట్ అనేది ఒక పదమే, 2 పదాలు ఉండవు. అలాంటి ఇంతకుముందు మనం చెబుతున్నాం, ఫ్రేజ్లో 2-3 పదాలు ఉంటాయి, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అలాగే ప్రిడికేట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అలాగే క్లాసులో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్ని పదాలైనా ఉండొచ్చు. కానీ ఆబ్జెక్ట్ అంటే ఒక పదమే. సో వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే we can end any sentence with object. అది ఆబ్జెక్ట్తో ఏ సెంటెన్స్నైనా ఎండ్ చేయవచ్చు. అంటే ఏంటమ్మా, ఆబ్జెక్ట్ ఫామ్ తర్వాత సెంటెన్స్ ఎండ్ అయిపోతుంది. ఐ ఆస్క్డ్ హర్ ప్రక్కన ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. షీ అడ్వైజ్డ్ మీ ప్రక్కన ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. అలాగా లైక్ దట్ సెంటెన్స్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ ఎక్కడ ఉన్నా ఆ సెంటెన్స్తో సెంటెన్స్ ఎండ్ అవుతుంది. సార్ ఇంత పర్టికులర్గా మాకు ఎందుకు చెప్పారు సార్ అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడమ్మా. మై అనేది యాడ్జెక్టివ్ ఫామ్ అంటాం. మైతో కానీ, అవర్తో కానీ, యువర్తో కానీ, హిజ్తో కానీ ఈ పదాలతో కన్ఫామ్గా సెంటెన్స్ ఎండ్ అవ్వదు. యాడ్జెక్టివ్ ఫామ్తో సెంటెన్స్ ఎండ్ అవ్వదు. కానీ ఆబ్జెక్టివ్ ఫామ్తో లేదా ఆబ్జెక్ట్తో సెంటెన్స్ ఎండ్ అవుతుంది. సో గమనించాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ రాసుకోవాలమ్మా. ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఫాలోడ్ బై ట్రాన్సిటివ్ వెర్బ్.
రాసుకోవాలి. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్సిటివ్ వెర్బ్తో ఫాలో అవుతుంది. అంటే అర్థం ఏంటి? ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, ట్రాన్సిటివ్ వెర్బ్ లేకపోతే ఆబ్జెక్ట్ ఉండదమ్మా. రెండింటికి లింక్ ఉంది ఇక్కడ. ఆబ్జెక్ట్ ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్ లేకపోతే ట్రాన్సిటివ్ వెర్బ్ ఉండదు, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది. సో దట్ అందువల్ల ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ట్రాన్సిటివ్ వెర్బ్తోనే ఫాలో అవ్వాలి, అది రూల్ అక్కడ. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ రెండు రకాలు ఇంగ్లీష్లో. ఆబ్జెక్ట్ ఈజ్ టూ కైండ్స్, రెండు రకాలంటమ్మా. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రాసుకోవాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్. రెండవది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము, రెండవ దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ రెండు రకాలు. ఆబ్జెక్ట్తో సెంటెన్స్ని ఎండ్ చేసేస్తాము. ఆబ్జెక్ట్ అనేది కన్ఫామ్గా ట్రాన్సిటివ్ వెర్బ్తో ఫాలో అవుతూ ఉంటుంది. సో ఉదాహరణ చూద్దాం. షీ గేవ్ మీ ఏ పెన్. ఇక్కడ రెండు ఆబ్జెక్టులు వచ్చాయి, చూడండి ఒకసారి. మీ అనేది ఒక ఆబ్జెక్ట్, దీన్ని ఏమన్నాము? ఆబ్జెక్టివ్ ఫామ్ అన్నాము. మీ ఏ పెన్ అనేది కూడా ఆబ్జెక్టే, ఆబ్జెక్ట్ కేస్ అంటారు దాన్ని. ఒక నౌను ఆబ్జెక్ట్గా ఉపయోగించామన్నమాట. సో దీన్ని ఏమన్నామంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాము. సో దీన్ని ఏమన్నామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాము. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మొదటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి, తర్వాతది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఆబ్జెక్ట్ మీద ఒక అవగాహన మనకి. లాస్ట్ పదం ఏంటంటే మనం వీ కెన్ సీ, రాసుకోవాలమ్మా, వీ కెన్ సీ ఆబ్జెక్ట్ ఇన్ టూ వేస్. రెండు విధాలుగా ఆబ్జెక్ట్ని మనం చూడవచ్చు. ఒకటి ఆబ్జెక్టివ్ ఫామ్, ఆబ్జెక్టివ్ ఫామ్. రెండవది ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్టివ్ ఫామ్స్గా చూడవచ్చు, లేదా థింగ్స్ అని కూడా అనొచ్చమ్మ. థింగ్స్ వస్తువు రూపంలో. మనకి ఆబ్జెక్టివ్ ఫామ్స్ అంటే ఎవరు? మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇలా ఉన్నాయన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఫామ్లే. దీన్ని ఇలాగ ఎప్పుడు చూసినా వీటిని ఆబ్జెక్ట్ అనుకోవాలి. అస్ని ఆబ్జెక్ట్ అనుకోవాలి, హిమ్ని ఆబ్జెక్ట్ అనుకోవాలి, హర్ని ఆబ్జెక్ట్ అనుకోవాలి, దెమ్ని ఆబ్జెక్ట్ అనుకోవాలి. ఇలాంటి పదాలు ఎక్కడ చూసినా వాటి పేర్లు ఆబ్జెక్టే. అలాగా కాకుండా థింగ్స్ రూపంలో, వస్తువు రూపంలో, వ్యక్తుల పేర్ల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి చివర. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, చైర్, మ్యాంగో. సో ఇలాంటి పదాలు వస్తువు రూపంలో, వ్యక్తి యొక్క పేర్ల రూపంలో, లేదా యానిమల్స్ యొక్క పేర్ల రూపంలో మనకు కాంప్లిమెంట్ ప్లేస్లో ఉపయోగించబడేటువంటివి ఆబ్జెక్ట్ అని మనం అనుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎందుకని అంత ఇంపార్టెంట్గా చూడాలి అంటే మనకి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంది. సో దాంట్లో ఆబ్జెక్ట్ని గుర్తించి మనం సెంటెన్స్ని ప్రారంభించాలి. ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో అది ఇంపార్టెంట్, ఏ ప్లేస్లో ఉంటుందో ఇంపార్టెంట్, అది ఏ విధంగా ఉంటుందో అనేది ఇంపార్టెంట్ అండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను ఏమని, ఆబ్జెక్ట్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రమే వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే మనకి ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది? ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ ఎలాగుంటుందని మనకు తెలిసిందండి. బాగానుంది మాస్టారు, రఫ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, డెఫినేషన్ చెప్పాను, దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు నోట్స్ ఇచ్చాను, చూసుకోండి. అయితే మనకు ఒక విషయం తెలియాలి. ఏ విషయం తెలియాలి?
మాస్టారు మీరు బాగానే చెప్పారు, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటే ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ అనేది ఉంటుంది అన్నారు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది అన్నారు. ఓకే, బాగానే ఉంది. అసలు ఆబ్జెక్ట్ ఉన్నది లేనిది మేము ఎలా గుర్తుపట్టాలి? ఆ సెంటెన్స్లో అక్కడ ఆబ్జెక్టే ఉంది లేదా ఆ సెంటెన్స్లో ఫ్రేజ్ ఉంది అనే విషయాన్ని మేము ఎలాగ గుర్తుపట్టాలి సార్ అని మీకు డౌట్ వస్తే మీకు ఒక చక్కటి ఫార్ములా ఇస్తాను. దాని బేస్ మీద దాని ప్రకారముగా సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూద్దామా, ఒక సూత్రం చూద్దామా? సో సబ్ హెడింగ్ పెట్టండి మీరు. సబ్ హెడింగ్ హౌ టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అది సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని ఎలా గుర్తించాలి? మన ఫార్ములా ప్రకారము ఈ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంటే ఈ ప్లేస్లో ట్రాన్సిటివ్ వెర్బ్ ఉండాలి. ఈ ప్లేస్లో ఆబ్జెక్ట్ లేకపోతే ఈ ప్లేస్లో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది. అది మనకు రూల్ అండి. ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్ లేకపోతేనేమో ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇప్పుడు వచ్చిన మన చిక్ ఏంటంటే అసలు ఆబ్జెక్ట్ ఉన్నది అనే విషయాన్ని మనం ఎలాగ గుర్తుపట్టాలి? హౌ టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం. షీ వెంట్ టు హైదరాబాద్ అన్నామండి. షీ వెంట్ టు హైదరాబాద్ అన్నాం. ఈ సెంటెన్స్లో ఈ హైదరాబాద్ అనేటువంటి పదము ఆబ్జెక్టా కాదా అని మనకు తెలియాలంటే ఆల్రెడీ మనకి రూల్స్ ఉన్నాయండి. ఏ రూల్స్ ఉన్నాయి? సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నదా లేదా అని గుర్తించడానికి రూల్స్ ఉన్నాయండి. ఒక ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్ రాసుకుందామా, రాసుకోవాలి జాగ్రత్తగా. టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్ రాసుకోవాలి. టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే we must ask the following questions to the subjectని మనం ప్రశ్నలు అడగాలంట. we must ask the following questions to the subject. అవేంటి? 1 what, 2 whom, 3 to whom. చూడమ్మా సూత్రము. సబ్జెక్ట్లో సెంటెన్స్లో ఇది ఆబ్జెక్టా కాదా అని మనకు తెలియాలంటే మనం ఏం చేయాలంట? we must ask the following questions to the subject. అంటే వాటితో ప్రశ్న వేయాలి, అడగాలి. ఎవరిని అడగాలి? సబ్జెక్ట్ని అడగాలి. సబ్జెక్ట్ అడిగినప్పుడు ప్రశ్న కరెక్ట్గా ఉండి ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఆబ్జెక్ట్ ఉన్నట్టే. ప్రశ్న కరెక్ట్గా లేకుండా ఆన్సర్ కరెక్ట్గా రాలేదనుకోండి ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేనట్టే. గమనించాలి. అలాగే ఒకవేళ దీంట్లో కుదరలేదనుకోండి మళ్ళీ దీని మీద ప్రశ్న వేస్తాం. ఇది కూడా కుదరలేదనుకోండి దీనితో ప్రశ్న వేస్తాం. 3 కూడా మనం ఫార్ములా వేసినప్పుడు క్వశ్చన్ చేసాం. ఎవరిని క్వశ్చన్ చేసాం? సబ్జెక్ట్ని క్వశ్చన్ చేసాం. కానీ సరిగా ప్రశ్న రాలా, సరిగా ఆన్సర్ రాలా అంటే కన్ఫర్మ్గా ఏమనుకోవాలంటే అక్కడ అది ఆబ్జెక్ట్ కాదనుకోవాలి. ఆ వెర్బనేమో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఫార్ములా చెప్తాను చూడండి. టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్ వీ మస్ట్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ 3 ప్రశ్నల్ని ఎవరిని అడగాలంట? టు ద సబ్జెక్ట్ని అడగాలంట. అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం వస్తే, కరెక్ట్ ప్రశ్న వస్తే ఆబ్జెక్ట్ ఉన్నట్టు, లేకపోతే ఆబ్జెక్ట్ లేనట్టు. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం ఈ సెంటెన్స్ మీద క్వశ్చన్ ఫామ్ చేస్తాను. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ
అర్థమవుతుందా? వాటితో ప్రశ్న వేస్తున్నాను. 3 చెక్ చేయాలి కదా, 3 చెక్ చేయాలి. ప్రశ్న కరెక్ట్గా ఉండి ఆన్సర్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయ్యిద్ది. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రశ్న వాట్తో వేస్తున్నాను. వాట్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ సబ్జెక్ట్ని అడగాలి కాబట్టి వాట్ డిడ్ షీ ఇక్కడ V1 వస్తుంది. వాట్ డిడ్ షీ గో? ఏమిటి ఏమిటి ఆమె వెళ్ళింది? ఏమిటి ఆమె వెళ్ళింది? చూడండి సమాధానం ఏమైందో. ఏమిటి క్వశ్చన్ కరెక్ట్గా ఉందా? ఏమిటి ఆమె వెళ్ళింది? సో ఇక్కడ కరెక్ట్గా లేదు, నో ఆన్సర్. క్వశ్చన్ కరెక్ట్గా లేదండి. ఇక్కడ ఏమిటి ఆమె వెళ్ళింది అనకూడదు, కానీ మన ఫార్ములా ప్రకారం వాటితో వేయాలి. సో వాటి మీద ప్రశ్న వేసాము, ఫార్ములా సరిగ్గా రాలా. వచ్చిందా? చూడమ్మా, వాట్ డిడ్ షీ గో? ఏమిటి ఆమె వెళ్ళింది? రానప్పుడు రెండవ ప్రశ్న వేయాలి. రెండవ ఎవరున్నారు ఇక్కడ? హూమ్. హూమ్ మళ్ళీ పాస్ట్లో ఉంది కాబట్టి హూమ్ డిడ్ షీ గో? హూమ్ అంటే అర్థం ఏంటి? ఎవరిని ఆమె వెళ్ళింది. ఎవరిని వెళ్ళటం ఏంటమ్మా? ఎవరిని ఆమె వెళ్ళింది. చూడమ్మా, నో ఆన్సర్, కరెక్ట్గా లేదు. ఆన్సర్ కూడా సరిగా రాదు. ఎవరిని ఆమె వెళ్ళటం ఏంటి? ఏమిటి ఆమె వెళ్ళింది? అసలు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిందంటే రైట్గా ఉంటుందండి. ఎవరిని వెళ్ళటం ఏంటి? ఏమిటి వెళ్ళింది అంటాం, రాంగ్ కదా. కానీ ఫార్ములాలో వేరు లేదండి, ఉన్నదాన్నే మనం రాయాలి. ఇక్కడ వాట్ కానీ హూమ్ కానీ టు హూమ్ కానీ మాత్రమే రాయాలి. సో అలాగే టు హూమ్ రాద్దాం. టు హూమ్ డిడ్ షీ గో? సో చూడండి, తెలుగు మీనింగ్ చూడండి. టు హూమ్ అనగా ఎవరికి ఆమె వెళ్ళింది. ఎవరికి ఆమె వెళ్ళింది. చూడమ్మా, రైటా రాంగా? ఎవరికి వెళ్ళటం ఏంటి? అసలు సెంటెన్స్ మేకింగ్ కరెక్ట్గా లేదు, క్వశ్చన్ మేకింగ్ కరెక్ట్గా లేదు. సో కాబట్టి నో ఆన్సర్. ఆన్సర్ కూడా సరిగా లేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందయ్యా మాస్టరు అంటే, మనం ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 ప్రశ్నలు వేశాము. 3 ప్రశ్నలు కూడా విఫలమయ్యాయి. విఫలమయ్యాయి అంటే అర్థం ఏంటి మాస్టారు అంటే, టు హైదరాబాద్ అనేది ఫ్రేజ్, ఆబ్జెక్ట్ కాదు. వెంట అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇది ఏ వెర్బ్ ఏంటి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మనకి ఎలా తెలిసిందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదని ఎలా తెలిసిందా అంటే ఫార్ములా ప్రకారం తెలిసింది.